పూనం కౌర్ ఒక్కొక్క నిజాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే అప్పట్లో జరిగినటువంటి ప్రచారం ఆమెకి పవన్ కళ్యాణ్తో పెళ్ళి అయిపోయిందని చెప్పేసి నాలుగో పెళ్ళంటూ ప్రచారం, ఆ పైన ఆమెకి అబార్షన్ అయిందంటూ ఇట్లాంటి విచిత్ర దారుణమైన పవన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు, ఈఎంఐ క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. చివరికి పెళ్ళి కూడా అందుకే రద్దయినటువంటి సందర్భం, అమ్మాయికి కుదుర్చుకున్నటువంటి పెళ్ళి కూడా. ఈ విషయాన్ని ఇప్పుడు తాజాగా 1 by 1 పంచుకుంటోంది. మీడియా తనని ఎలా తప్పుగా చిత్రీకరించిందో, రాజకీయ వర్గాలను తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరించుకొచ్చారు. న్యాయం కోసం మా అసోసియేషన్ ఆశ్రయించడానికి కారణాలు కూడా చెప్పుకొచ్చారు. పూనం కౌర్ పోలీస్ స్టేషన్లో న్యాయం అమ్ముడుపోతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేనేత వస్త్రాల మీద 0 GST కోసం జాతీయ అంతర్జాతీయ స్థాయిలో 97 మంది ఎంపీల సంతకాలను సేకరించేందుకు నేను కృషి చేశా. అయితే ఈ కృషిని ప్రజలు నన్ను ఓ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా చూసేలా చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేన అని చెప్పేసి. అలాగే తనకి అమ్మమ్మ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గిల్టీగా అనిపించిందని, తాను పడుతున్న కష్టం ట్రామా తన కుటుంబం మీద కూడా ప్రభావం చూపుతుంది అన్నటువంటి విషయాన్ని గ్రహించానని చెప్పుకొచ్చారు. నా పెళ్ళి అయిపోయింది, అబార్షన్ కూడా అయిపోయింది, నాకు సీక్రెట్ పిల్లలు కూడా ఉన్నారు, అలాగే రాహుల్ గాంధీతో పెళ్ళి అయిపోయింది, అఫైర్ కూడా ఉంది, ఈ పుకార్లన్నీ పుట్టించిన మీడియాకి ధన్యవాదాలు తెలుపుతున్నా అంటూ ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. ఒక రాజకీయ పార్టీతో సన్నిహితంగా ఉంటే తన జీవితం ఎంత కష్టంగా ఉండేది కాదన్నారు. చిన్ననాటి నుండి మహాభారతం రామాయణం చూస్తే రాజకీయాల్లో అమ్మాయిల్ని బలిపశువులుగా వాడతారన్నామన్నారు. తన సిక్కు వారసత్వం మహారాజా రంజిత్ సింగ్ వంశం నుండి వచ్చిన తన కుటుంబం గురించి వివరించారు. తాను చేసిన చేనేత పని పెద్ద మంత్రులు కూతుళ్ళు లేదా కోడలు చేస్తుంటే వేరే స్థాయిలో ప్రశంసలు అందుకునేవని అభిప్రాయపడ్డారు. జయలలిత, సుష్మా స్వరాజ్, సింధు తాయ్ సప్కల్ వంటి నాయకులను గుర్తు చేసుకున్నారు. ఢిల్లీలో తాను నిర్వహించిన ఒక సమావేశానికి 15 మంది ఎంపీలు హాజరయ్యారని, అయితే ఆ టెలికాస్ట్ని ఇక్కడ ఆపేశారని చెప్పారు. రతన్ టాటా నుండి వీడియో కాల్ వచ్చినప్పుడు తన సంతోషాన్ని వర్ణించారు. తన తండ్రి గురువుల మార్గదర్శకత్వంలోనే చేనేత పని చేపట్టినట్టు పూనం కౌర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పించారు, ఇదంతా ప్రచారం జరిగింది కాదన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు.